అందరికి నమస్తే అండి. మన కొడంలాక్స్కి స్వాగతం. వర్షాకాలం అయితే వచ్చేసిందండి. ఈ సీజన్లో మనం ఎలాంటి మొంటి మొక్కలు పెట్టుకున్నా మనకి ఈజీగా నాటుకుంటాయి. మనం మొక్కలు పెంచడానికి కరెక్ట్ సీజన్ ఇదే అన్నమాట. ఈ సీజన్లో మొక్కలు నాటుకోవడం వల్ల బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే వెదర్ అంతా కూల్గా ఉండడం వల్ల మొక్కలు చచ్చిపోయే ప్రమాదం ఉండదండి. మెయిన్ ఏంటి అంటే వర్షం నీళ్ళతో పెరిగిన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి. ఫాస్ట్ గ్రో అవుతుంది. ఎంత మంచి ఎరువులు ఇచ్చినా మనం ఎంత మంచిగా టైం టు టైం వాటర్ పోసినా కూడా మనం వర్షాకాలంలో పెంచిన మొక్కలకు ఈక్వల్ ఉండవు. వర్షం నీటితో పెరిగిన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి, ఫాస్ట్ గ్రో అవుతుందండి. అందుకే మనము తొట్లలో మొక్కలు పెంచుకున్నప్పటికీ కూడా మనం వర్షం నీరు పడేలాగానే తొట్లు పెట్టుకోవాలండి. రెయిన్ సీజన్ అంతా అయిపోయేంత వరకు. ప్రకృతి లవర్స్ ఎవరైతే ఉంటారో, గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెయిన్ సీజన్లో కొన్ని మొక్కలను పెంచడానికి ట్రై చేయండి, మీకు ఇష్టమైన మొక్కలు. నేనైతే కొన్ని కూరగాయ ఇత్తులు వేసుకున్నానండి. బీరకాయ ఇత్తులు, చిక్కుడుకాయ ఇత్తులు, సోరకాయ ఇత్తులు, అలాగే అలసంద ఇత్తులు కూడా వేసేసుకున్నాను. ఆల్రెడీ మనకైతే మూలకెత్తేసినాయి. ఆ ఏరియాలో 10 days కంటిన్యూగా వర్షం పడిందండి. అందుకే నేను తొందరగా పెట్టేసుకున్నాను. అన్నీ తీగజాతి మొక్కలే పెట్టుకున్నానండి ఈసారి అయితే. ఇంకా నార్మల్గా కూరగాయల మొక్కలు పెట్టుకోవాల్సి అయితే ఉంది. నేను ప్రతి సంవత్సరము మన గార్డెన్లో ఉన్న కూరగాయలతోనే విత్తనాలు తయారు చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని సంవత్సరం అంతా స్టోర్ చేసుకుంటానండి. మనం సీజన్ రాగానే వెంటనే వేసేసుకోవచ్చు అన్నమాట. ఇవి లాస్ట్ ఇయర్ పెట్టుకున్న చిక్కుళ్ళండి, ఎండబెట్టుకొని స్టోర్ చేసుకున్నాయి, ఇప్పుడు తీసుకుంటున్నాను. ఈ రకం చిక్కుడుకాయ అయితే మనం వర్షాకాలంలో పెడితేనే వస్తుందండి, మిగతా సీజన్లలో రాదు. కనుక మనం సాధ్యమైనంత వరకు ఈ చిక్కుడుకాయ విత్తులు ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయాలి. చిక్కుడు విత్తుల్ని ఒక 2 తీసుకొని మన పాటీ మిక్సర్ సైడ్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే ఒక 5-6 కూడా వేసేస్తాను. మా సార్ అయితే 2 పెట్టిండు. నేను టబ్లో చూపిస్తున్నానండి మీకు. నేనైతే మొత్తం మ్యాక్సిమం నీళ్ళలో పెట్టేసుకున్నాను పెరట్లో. అంతే అండి. కాకరకాయ, బీరకాయ, సోరకాయ, మీరు ఎలాంటి తీగ జాతికి చెందిన ఇత్తులు పెట్టుకున్నా మనం ఒక 2 days 3 days పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను మాత్రం ఒక 5-6 సీడ్స్ వేస్తానండి. ఎందుకంటే ఒక మొక్క 2 మొక్కలు చచ్చిపోయినా మిగతాయి పెరుగుతాయి అన్న ఆశతోని చేసుకొని మీద మట్టితో కవర్ చేసుకుంటే సరిపోతుంది. మేమైతే నీళ్ళు కూడా పోయలేదు, ఎందుకంటే వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి. తీగజాతి మొక్కల్ని మనం ఖచ్చితంగా పెద్ద పెద్ద టబ్బులలోనే వేసుకోవాలి. చిన్న చిన్న తోటలలో వేసుకుంటే మొక్కలు ఎదగవండి, ఆ మట్టి సరిపోదు. టబ్బులో మనం కొంచెం మట్టి ఉంచుకొని మనం సీడ్స్ వేసుకున్న మొక్కలు పెరుగుతూ ఉన్న కమన మనం మట్టి పోసుకోవచ్చండి, అట్లేం పర్వాలేదు. తోటలలో మట్టి ప్రిపేర్ చేసుకోలేమని అవాయిడ్ చేయకుండా కొంచెం మట్టితో కూడా పెంచుకోవచ్చండి మొక్కల్ని. ఇలా వర్షాకాలంలో పెంచుకునే కూరగాయ విత్తనాలు మనం June to July వరకు కూడా పెట్టుకోవచ్చండి. మనం వర్షాకాలంలో పెంచుకోవాల్సిన కూరగాయలు మ్యాక్సిమం అన్ని రకాల కూరగాయలు పెంచుకోవచ్చండి. టమాటా, వంకాయ, బీరకాయ, సొరకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ, మిరపకాయలు, బెండకాయలు, ఆకుకూరలు, ప్రతి ఒక్క వెజిటేబుల్స్ మనం ఈ సీజన్లో పెంచుకోవచ్చండి. డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి. సాధ్యమైనంత వరకు మనం విత్తనాలు తొందరగా వేయడం వల్ల మనకు తొందరగా మొలకెత్తుతాయి. ఇంకా నేను కూడా చాలా రకాల విత్తనాలు వేయవలసి ఉందండి. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.